ఈరోజు మన వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం జూనియర్ మూవీ రివ్యూ అండ్ కంప్లీట్ స్టోరీ. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు మూవీ బఫెట్. మూవీ ఓపెనింగ్ సీన్లో రవిచందర్ గారు తన వైఫ్కి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. అక్కడ వాళ్ళకి తెలిసే న్యూస్ వాళ్ళు పేరెంట్స్ కాబోతున్నారని. బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ 50-45 అలా. సీన్స్ డీసెంట్గా ఉంటాయి. వాళ్ళ లైఫ్లో ఇన్ని ఇయర్స్ తర్వాత బేబీ పుడుతుంది, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకి. బట్ ఆ విజయనగరం విలేజ్లో అందరూ వాళ్ళని వెటకారంగా మాట్లాడుతుంటారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళ మీద జోక్స్ వేయడం అలా. రవిచందర్ గారు ఇంకా అది భరించలేక తన వైఫ్తో మాట్లాడి వేరే విలేజ్కి వెళ్తుంటారు. ఆ టైంలో వాళ్ళ వైఫ్కి 8 months. వాళ్ళు బస్సులో వెళ్ళేటప్పుడు ఆమెకి నొప్పులు స్టార్ట్ అయ్యి బస్సులోనే డెలివరీ అవుతుంది. బట్ మదర్ చనిపోతారు. నెక్స్ట్ సీన్లో 25 years తర్వాత కిరీటి గారు యాజ్ ఏ అభిగా మన ముందుకు వస్తారు. ఒక కల్చరల్ ప్రోగ్రాంలో వేరే కాలేజ్ వాళ్ళు అభిని మీరు లూజర్స్ రాని టీజ్ చేస్తారు. అభికి అది నచ్చక వాళ్ళతో క్రేజీ ఫైట్ చేస్తాడు. హలో హలో బండి కొంచెం మెల్లగా. ఫైట్ అంటే రెగ్యులర్ ఫైట్ కాదు, వాళ్ళ కప్పు కొట్టేసి వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటుంటాడు. సూపర్గా ప్రజెంట్ చేశారు సీన్స్. యాజ్ యూజువల్గా ఇక్కడ ఫస్ట్ సాంగ్ డ్యాన్స్ కూడా బాగా చేశాడు. నెక్స్ట్ సీన్లో అభి దగ్గరకు వాళ్ళ నాన్న వచ్చి నేను విలేజ్లో ఉండలేకపోతున్నా, ఇక్కడే రూమ్ తీసుకున్నా, మనం ఇంకా కలిసి ఉందామని చెప్తారు. అభికి వాళ్ళ డాడ్తో కలిసి ఉండడం ఇష్టం ఉండదు. ఎక్కువ చాదస్తం చేసే పర్సన్, నాకు నచ్చినట్టు ఉండనివ్వడు అని. బట్ అది వాళ్ళ నాన్నతో చెప్పలేడు. సో వేరే ఆప్షన్ లేక వాళ్ళ నాన్నతో వెళ్తాడు. అభికి ప్రెజెంట్ మూమెంట్ని మెమొరీగా క్రియేట్ చేయాలని థింక్ చేసే పర్సన్. కాలేజ్లో 2-3 ఫన్నీ సీన్స్ చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో అభి రన్నింగ్ బస్ ఎక్కుతుంటే బస్లో మనకి శ్రీలీల గారు హ్యాజ్ ఎ స్ఫూర్తిగా వస్తుంది. మనోడు స్ఫూర్తిని చూసి ఫ్లాట్ అయిపోతాడు. స్ఫూర్తికి ఎలా అయినా క్యాంపస్ జాబ్లో సెలెక్ట్ అయ్యి యూఎస్కి వెళ్ళాలని అంబిషన్ ఉంటుంది. స్ఫూర్తి ఎంత కష్టపడుతున్నా ప్రాపర్ రిజల్ట్ రాదు. బట్ అభి కాలేజ్ టాపర్. సో స్ఫూర్తి అభితో మాట్లాడుతూ నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, మనం ఇద్దరం టీమ్గా చేద్దామని చెప్తుంది. ఇక్కడ సెకండ్ సాంగ్. అండ్ సాంగ్ తర్వాత నెక్స్ట్ సీన్లో అభి వాళ్ళ నాన్న చాదస్తం చేయడం చూపిస్తుంటారు. అలా ఫైనలీ 1 year తర్వాత క్యాంపస్లో జాబ్ సెలెక్ట్ అయ్యి ఒక రిచ్ ఆఫీస్కి వెళ్తారు. స్టిల్ అప్పటికి కూడా స్ఫూర్తికి అండ్ అభికి ఏం వర్కౌట్ అవ్వదు. అభి వాళ్ళ HR సత్య గారితో కూడా మూవీలో అక్కడక్కడ ఫన్ జనరేట్ అవుతుంది. సత్య వాళ్ళ మేడం జెనీలియా హ్యాజ్ ఎ విజయ, ఆమె గురించి మంచి ఎలివేషన్ ఇస్తాడు. అండ్ ఆ కంపెనీలో ఆమె అంటే అందరికీ టెర్రర్. నెక్స్ట్ సీన్లో విజయ కార్ దిగి నడుచుకుంటూ వస్తుంటే ఆఫీస్ మొత్తం హీట్ ఎక్కుతుంది. ఆ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి విజయకి అండ్ అభికి స్మాల్ కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. మనోడేమో న్యూ జాయినీ, విజయ ఏమో కాబోయే CEO. ఇప్పుడు మీరు వెంటనే అడిగే క్వశ్చన్, అసలు ఆ ఇన్సిడెంట్ ఏం జరిగింది బ్రో అని. అభి లిఫ్ట్కి వెళ్ళిపోతుంటే ఒక బాడీగార్డ్ వచ్చి మేడం వస్తున్నారని లిఫ్ట్ నుండి బయటికి పంపిస్తాడు. ఈవెన్ విజయకి కూడా తెలుసు ఆ సంగతి. ఇంకేముంది, మనోడికి ఎక్కడో కాలుద్ది, ప్రతి ఫ్లోర్ ఫాస్ట్గా ఎక్కుకుంటూ వెళ్ళి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తూ వెళ్తాడు. విజయకి అది అర్థమయ్యి అభి జాబు అకౌంట్ సెక్షన్కి చేంజ్ చేస్తుంది. అక్కడ అందరూ ఓల్డ్ ఏజ్ పీపుల్, ఆ వర్క్ చెయ్యాలంటేనే విసుకొస్తుంటుంది. ఇంకా అది మనోడు బేర్ చేయలేక విజయ దగ్గరకు వెళ్ళి చిన్న మిస్అండర్స్టాండింగ్ మేడం, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని మనోడు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అదే మనోడి మదర్ చనిపోవడము, వాళ్ళ డాడ్ చాలా చాదర్సం పర్సన్ అని. అలాగా విజయకి ఫుల్ కోపం వచ్చి అభి మీద అరిచి ఫస్ట్ నీకు ఇచ్చిన పని చక్కగా చేయు, తర్వాత ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తా అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో బోర్డ్ మీటింగ్లో రావు రమేష్ గారు మీటింగ్లో మాట్లాడుతూ కంపెనీకి నెక్స్ట్ CEO నా డాటర్ విజయ అని అనౌన్స్ చేస్తారు. బట్ ఎందుకో విజయ్ అండ్ రావు రమేష్ గారి బాండింగ్ ప్రాపర్గా ఉండదు. అండ్ నెక్స్ట్ సీన్లో నాకు నేమ్ తెలియదు పోయే ఆ పర్సన్ ఎవరో, కంపెనీలో వన్ ఆఫ్ ద మెంబర్ అయినా ఎలా అయినా ఆ కంపెనీకి తను CEO అవ్వాలని చూస్తుంటాడు. అండ్ మనోడు విజయ మాటలు సీరియస్గా తీసుకొని మొత్తం అకౌంట్స్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ అకౌంట్స్లో విజయనగరానికి వెళ్ళే ఫండ్స్లో ఏదో పెద్ద మిస్టేక్ అనిపిస్తుంది. అభి వెళ్ళి విజయకు చెప్తుంటే విజయ ఫుల్ ఇరిటేట్ అయ్యి అసలు నువ్వెవడ్రా ఈ ఫ్లోర్ రావడానికి అని
నేను రేపు సీఈఓ అవ్వగానే ఫస్ట్ నిన్ను బయటకు పంపిస్తా అండ్ ఐఎమ్ షూర్ నీకు ఇంకెక్కడ కూడా జాబ్ రాకుండా చేస్తా అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అందరి ముందు తన మిస్టేక్ లేకున్నా అకౌంట్స్లో మిస్టేక్ జరిగిందని చెప్తున్నా తనని తిట్టింది అని మనోడు ఒక చిన్న రివెంజ్ ప్లాన్ చేస్తాడు. ఆఫీస్లో గ్రాండ్గా ఫంక్షన్ చేస్తారు విజయ సీఈఓ అవుతుందని. ఆ టైంలో పెద్ద స్క్రీన్ మీద విజయాన్ని కామెడీగా చేస్తూ వీడియో ప్లే అయ్యేలా చేస్తాడు అభి. మనోడు హ్యాపీ, ఈగో సాటిస్ఫైడ్. రావు రమేష్ గారు స్టేజ్ మీదకు వచ్చి అపాలజైజ్ చేస్తారు. అభి వాళ్ళ ఫాదర్ అభి ఆఫీస్కి వచ్చి వాచ్మ్యాన్తో రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, లోపల మా అబ్బాయి ఉన్నాడు, నన్ను వెళ్ళనివ్వండి అని. రావు రమేష్ అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అభిని పిలుస్తారు. అండ్ అంత పెద్ద కంపెనీకి సీఈఓ ఆ మాత్రం తెలీదా ఆ వీడియో అభి చేశాడని. రావు రమేష్ మాట్లాడుతూ, అభి నీకు 2 minutesలో ఒక చిన్న కథ చెప్పనా? ఈరోజు నువ్వు గెలిచావని హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, కానీ నువ్వు ఓడించింది నీ రక్తాన్ని, నీ సొంత అక్కని. విజయనగరంలో నేను మీ నాన్న మంచి స్నేహితులం. మీ అక్కంటే మీ నాన్నకి ప్రాణం కంటే ఎక్కువ. అన్నిట్లో తను గెలవాలి అని విజయాని పేరు పెట్టారు. విజయ గొప్పగా చదువుకొని ఊరికి ఏదైనా చెయ్యాలని మీ నాన్న ఆశ. మీ నాన్న చాలా గొప్ప వ్యక్తి అభి అని చెప్తారు. సో మనకు మూవీలో ఇక్కడే ఇంటర్వెల్. మూవీ అయితే నాకు నచ్చింది భయ్య. చాలా నీట్గా ఎక్కడ బోరింగ్ అనిపించకుండా ప్రజెంట్ చేశారు. మన డిఎస్పి గారి మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్. సెకండ్ హాఫ్లో మంచి ఎమోషన్ సీన్స్ వస్తాయి. అందులో బీజిఎం వాస్ టూ గుడ్. అండ్ కిరీటి గారి యాక్టింగ్ కూడా బాగుంది భయ్య. డాన్స్ బాగా చేశాడు అండ్ ఎమోషన్స్ కూడా బాగా క్యారీ చేశారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో స్క్రిప్ట్ సెలెక్షన్ ప్రాపర్గా చేసుకుంటే మనోడు మంచిగా షైన్ అవుతాడు. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్తో మూవీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. విజయనగరం అనే విలేజ్లో రవిచందర్ గారు అండ్ వాళ్ళ వైఫ్కి ఒక పాప పుడుతుంది. రవిచందర్ వాళ్ళ అమ్మగారు ఆ విలేజ్లో ఉండే వాళ్ళ కోసం ఏవో కొన్ని మంచి విషయాలు చేస్తారు. అవి మనకు మూవీలో చూపించరు, జస్ట్ మాటల్లో చెప్తారనమాట. సో తర్వాత వాళ్ళ డాటర్ కూడా అలాగే విలేజ్ వాళ్ళకి హెల్ప్ చేయాలని రవిచందర్ గారు ఆశపడుతుంటారు. వాళ్ళ డాటర్తో తనకి చాలా బ్యూటిఫుల్ బాండింగ్ ఉంటుంది. ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉండే సీన్స్ చాలా బాగా పోర్ట్రేట్ చేశారు డైరెక్టర్ గారు. సో అనుకోని ఒక సిచ్యువేషన్లో విజయ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తను అప్పుడు 5th క్లాస్. డాక్టర్ చూసి విజయకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయించాలి అండ్ తర్వాత కూడా మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాలని చెప్తారు. రావు రమేష్ వాళ్ళ వైఫ్కి ఒక కోరిక, వాళ్ళకి పిల్లలు లేరు. సో ఆ ఆపరేషన్ మనం చేపించి పాపని మనం తీసుకుందామని. కానీ రావు రమేష్ గారు అది అగ్రి అవ్వరు. అలా ఎలా అడుగుతాం పాపని ఇవ్వమని, అది తప్పు కదా అని. ఆ మాటలు దూరం నుండి విని రవిచందర్ గారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు. వాళ్ళకి ఉన్నంత గోల్డ్ మొత్తం తీసేసి పాపకి ఆపరేషన్ చేపిస్తారు. నెక్స్ట్ సీన్స్లో విజయ పెద్ద అవ్వడం, స్టడీస్లో గేమ్స్లో ఫస్ట్ రావడం, ఫాదర్ మీద తనకుండే ప్రేమని చూపిస్తారు. బట్ రిమెంబర్, విజయ ఇంకా మెడికల్ మీద డిపెండబుల్. ఆమె 10th క్లాస్ ఉన్నప్పుడు అనుకోని ఒక సిచ్యువేషన్లో విజయకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. బట్ ఈసారి రవిచందర్ గారి దగ్గర డబ్బులు ఉండవు. రావు రమేష్ గారికి అడగలేక తన కిడ్నీ అమ్మేస్తారు. బట్ అది అన్అఫీషియల్ పని కదా, పోలీసులకు దొరికిపోతారు. స్టేషన్లో అక్కడ ఉండే పోలీస్ని, సార్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి, నా పాపకి ఆపరేషన్ ఉందని చెప్తే తన బాధ అర్థం చేసుకొని ఆ పోలీస్ కాల్ చేసుకోండి సార్ అని ఫోన్ ఇస్తారు. రవిచందర్ గారు రావు రమేష్ గారికి కాల్ చేసి జరిగిన సిచ్యువేషన్ చెప్పి, పాపని మీరే తీసుకోండిరా, తను బతికుంటే నాకు అంతే చాలు అని అంటారు. విజయ్ ఒక్క సెకండ్ కూడా వాళ్ళ డాడీని వదిలి ఉండలేదు. వాళ్ళ డాడీకి ఏం చేయాలో అర్థం కాక విజయ్ని తిట్టడం, కొట్టడం, నా లైఫ్లో అంతా నువ్వే పాడు చేశావని విజయాన్ని మనసు విరిగిగొట్టేలా చేసి రావు రమేష్ వాళ్ళ హోమ్కి పంపిస్తారు. మూవీ చూస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్లో మనకి రావు రమేష్ గారి తప్పు అనిపించదు, రవిచందర్ గారి తప్పు అనిపించదు. బట్ రావు రమేష్ గారికి ఒక గిల్టీ ఫీల్ ఉంటుంది. సో మనోడు ఇవన్నీ తెలుసుకొని మా నాన్న చాదస్తాం అనుకున్నా కానీ ఇంత గొప్ప ప్రేమ అనుకోలేదని, అయినా మా నాన్న మీరు ఇంత ప్రేమించినా మా అక్క మాత్రం ప్రేమ లేకుండా ఇంత కఠినంగా ఎలా మారింది, సో తనకు ఆ ప్రేమని గుర్తు చేయాలి అని రావు రమేష్ గారితో కలిసి విజయ అండ్ వాళ్ళ టీంని విజయనగరానికి పంపిస్తారు. విజయ విలేజ్ చూసి నా కోపం నాన్న మీద, విలేజ్ మీద కాదు కదా అని ఆ విలేజ్ డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది సినిమా ఎందుకు అయ్యిద్ది భయ్యా, ఎవడో ఒక తలగా మార్చినోడు రావాలి కదా. నెక్స్ట్ సీన్లో అచ్యుత్ కుమార్ గారు
విలేజ్ ప్రెసిడెంట్ గారిలా విజయ దగ్గరకు వచ్చి, "ఈ విలేజ్ ఏమైనా నీ బాబుగారు జాగిర్ అనుకున్నావా?" అని అడుగుతారు. మన విజయ ముందే తిక్కలది పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడి పంపిస్తది. ఒకవేళ మీరు ప్రెసిడెంట్ గారు, "ఆ? అదేంటి ఈయన ఫోటో వచ్చింది? ఓరి నా ఎడిటరో, మనం చేసేది రంగస్థలం కాదురా అయ్యా, మార్చు మార్చు మార్చు." ఒకవేళ మీరు ప్రెసిడెంట్ గారు విజయ మీదకు రౌడీలు పంపిస్తారని అనుకుంటే, మీరు ఫ్రెష్‌గా వండిన చికెన్ కర్రీలో లెగ్ పెట్టినట్టు. ప్రెసిడెంట్ సావు తెలివితేటలు ఉపయోగించి విలేజ్ వాళ్ళకి పక్కూర్లో కూడా ఇలానే వచ్చి డెవలప్ చేస్తామని ఏవో అంటురోగాలు పుట్టించారు, 100 మంది దాకా చనిపోయారు ఆ ఊరి వాళ్ళని చెప్పి, మన విలేజ్ని మనమే కాపాడుకోవాలిరా అని అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకేముంది, విలేజ్ వాళ్ళు భయపడి విజయ వాళ్ళ ఆఫీస్ని మొత్తం పాడు చేస్తారు. మన అభికి సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలో అర్థమయ్యి విలేజ్ వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యి వాళ్ళకి ఒక్కొక్క విషయం అర్థమయ్యేలా చేస్తాడు. అలా ఒక 3-4 మంచి సీన్స్ తర్వాత విలేజ్ వాళ్ళు రియలైజ్ అయ్యి, "సారీ అమ్మా, మీరు మా కోసం వస్తే తప్పుగా అర్థం చేసుకున్నామని" చెప్తారు. అండ్ ఇక్కడే వైరల్ వయ్యారి సాంగ్ భయ్య. సాంగ్, డ్యాన్స్, మ్యూజిక్ శ్రీలైల గారు, పులికేక్ అంతే. సాంగ్ తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ గారు రౌడీలను పంపిస్తారు. నాకు మూవీలో నచ్చిన ఇంకో మంచి విషయం ఏంటంటే భయ్య, హీరోకి ఫస్ట్ మూవీ కదా అని భారీ భారీ ఫైట్లు పెట్టలేదు. స్టోరీకి ఎంత అవసరం అంతే డిగ్నిఫైడ్గా చూపించారు. చాలా మూవీస్లో బ్యాక్గ్రౌండ్ ఉండి వచ్చే కొత్త హీరోస్కి ఫస్ట్ సినిమాకి అవసరం ఉన్నా లేకపోయినా ఫైట్స్ కుక్కుతారు. సో నెక్స్ట్ సీన్లో యాజ్ యూజువల్గా ప్రెసిడెంట్ గారు, అండ్ స్టార్టింగ్లో పేరు తెలియదు భయ్య అని చెప్పిన కదా, ఆ పర్సన్ ఆయన కూడా విలనే. వాళ్ళిద్దరూ కలిసి ఆ ఫండ్స్ని అన్నీ ఇన్ని డేస్ మింగుతుంటారు. ఆ పర్సన్ విజయ వాళ్ళ టీంలో అందరికీ వేరే కంపెనీ నుండి ఆఫర్ లెటర్స్ వచ్చేలా చేసి వాళ్ళని అక్కడి నుండి మూవ్ చేస్తాడు. అభి అండ్ విజయ ఆ విలేజ్లో కొంచెం చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి వర్క్ చేయిస్తారు. అక్కడే కంపెనీ పెట్టాలని చేస్తారు. అండ్ విలేజ్ వాళ్ళతో ఇంకా స్ట్రాంగ్ కనెక్షన్ అవుతుంది. అండ్ ఇక్కడే ఇంకో సాంగ్ ఉంటుంది. సాంగ్ తర్వాత విజయ కార్లో రిటర్న్ వెళ్ళిపోతుంటే తనకు ఒక లెటర్ దొరుకుతుంది, వాళ్ళ నాన్న రాసిన లెటర్. విజయ తన దగ్గర ఉంటే ఆపరేషన్ చేయించలేనని, తన చివరి ప్రయత్నం కిడ్నీ అమ్మినా అది కూడా సక్సెస్ అవ్వలేదు, అందుకే తను హ్యాపీగా బతికి ఉండాలంటే తన మనసు విరిచి పంపించానని రాసుంటుంది. అది అర్థమై విజయ వాళ్ళ నాన్న కోసం వెళ్తుంది. ఇక్కడ అభి మీదకు ఆ రౌడీలను పంపిస్తాడు ఆ విలన్. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక షాటు అభి వాళ్ళ ఫాదర్ హెడ్ మీద తగులుతుంది. ఒక మంచి ఎమోషనల్ ఫైట్ అవుతుంది. నేను మంచి ఎమోషనల్ అని ఎందుకన్నానంటే, మనోడికి ఇప్పుడు వాళ్ళ నాన్న అంటే ప్రాణం. ఆ ఎమోషన్ని క్యారీ చేస్తూ చేసే ఫైట్ అది. హాస్పిటల్లో విజయ వెళ్ళి ఏడుస్తూ వాళ్ళ నాన్న చేయి పట్టుకుంటుంది. ఇక్కడ ఒక హార్ట్ టచింగ్ ట్విస్ట్ ఉంటుంది భయ్య. వాళ్ళ నాన్న హెల్త్ ఇప్పటికే చాలా డ్యామేజ్ అయింది అండ్ హెడ్ మీద షాట్. అభి అనే ఒక కొడుకు ఉన్నాడన్న సంగతి మర్చిపోతాడు. ఓన్లీ విజయ తప్ప ఇంకెవరు గుర్తుండరు. అభికి అది వరమో శాపమో అర్థం కాదు. నాన్న నన్ను గుర్తుపట్టకపోయినా అక్కని నాన్నని మళ్ళీ కలిపానని సంతోషం. విజయ్ కూడా అభి తమ్ముడని తెలుస్తుంది. అభి రియలైజ్ అయ్యి, మా నాన్న నాకు ఇంకో 10 జన్మల వరకు కావాల్సినంత ప్రేమనిచ్చాడు, ఇప్పుడు నా టర్న్ అని స్మైల్ ఇస్తాడు. అండ్ మూవీ కూడా మనకి ఎండ్ అయిపోతుంది భయ్య.